Everyone guys, welcome you all to YVN Tech YouTube channel. In this video I'm going to explain you the Wipro Drive question for 2021 online drive which is in January. Okay, see here guys, I will explain you the code along with the question with line by line explanation of statements in the instructions. Okay, see here guys, ఇక్కడ క్వశ్చన్ అనేది కామెంట్ లైన్స్ లో పెట్టున్నాను. ఆ క్వశ్చన్ ఒకసారి నేను చదువుతాను చూడండి గైస్. A shop has n number of products. The owner of the shop wishes to create two separate compartments in his stock room for all the products whose ID is a prime number stay in one compartment and all products whose ID is a non-prime number stay in the another second compartment. Then print the products in compartment 1 and compartment 2. చూడండి, ఇక్కడ ఒక కంపెనీలో n నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం సపరేట్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తున్నాం? ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకొని సపరేట్ చేసి 2 కంపార్ట్మెంట్స్లో పెడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి ఏ ప్రొడక్ట్ అయితే ప్రైమ్ నెంబర్ ఐడి ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం కంపార్ట్మెంట్ 1లో పెడుతున్నాము. అలాగే ఏ ప్రొడక్ట్ ఐడి అయితే నాన్ ప్రైమ్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కంపార్ట్మెంట్ 2లో స్టోర్ చేసి పెడుతున్నాం. సో దట్స్ ద క్వశ్చన్ గైస్ హియర్. ఓకే, హోప్ దట్ యూ గాట్ క్లియర్ ఐడియా ఆన్ క్వశ్చన్. సో ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది క్వశ్చన్ ఈస్ టు సపరేట్ ది ప్రొడక్ట్ ఐడీస్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ ఐడీస్ హియర్. ఓకే, అక్కడ దేన్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తున్నామండి? ఇక్కడ ప్రైమ్ నెంబరా నాన్ ప్రైమ్ నెంబరా? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్. ఓకే, సో ఇఫ్ ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్ వీఆర్ కీపింగ్ ఇన్ ది కంపార్ట్మెంట్ 1 అండ్ ఇఫ్ ఇట్స్ ఎ నాన్ ప్రైమ్ నెంబర్ అండ్ వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ది కంపార్ట్మెంట్ 2. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. యా, ఇన్పుట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ 7. సో 7 దేని ఇండికేట్ చేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ 7 ప్రొడక్ట్స్ ఇస్తున్నాం మనం ఇన్పుట్. ప్రొడక్ట్ ఐడీస్ వచ్చేసి 2, 9, 5, 3, 14, 18, 17. ఇవి వచ్చేసి ప్రొడక్ట్ ఐడీస్ అండి. మనం 7 ప్రొడక్ట్ ఐడీస్ ఇన్పుట్ ఇస్తున్నాము కీబోర్డ్ ద్వారా. దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ బై ది కీబోర్డ్. ఓకే, అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి. అవుట్పుట్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో అవుట్పుట్ ఈ విధంగా డిస్ప్లే కావాలండి మనకి. ప్రొడక్ట్స్ ఇన్ కంపార్ట్మెంట్ 1 2, 5, 3, 17 సారీ హియర్. యా, 2, 5, 3, 17 మనకి ప్రొడక్ట్స్ ఇన్ కంపార్ట్మెంట్ 1లో ఉండాలి. అలాగే 9, 14, 80 అనే ప్రొడక్ట్ ఐడీస్ కంపార్ట్మెంట్ 2లో ఉండాలి. ఎందుకంటే ఇవి నాన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్. మనకు తెలుసు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది అనేసి. ప్రైమ్ నెంబర్స్ అంటే హ్యావింగ్ ఓన్లీ ది 2 ఫ్యాక్టర్స్. ఓకే, సీ హియర్, హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. Having only 2 factors, 1 and itself. Okay, so then we can call it as prime number. We can call it as prime number. Okay, నాన్ ప్రైమ్ నెంబర్ అంటే మనకు తెలుసు మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కానీ ఉంటే దాన్ని నాన్ ప్రైమ్ నెంబర్ అంటామండి. ఓకేనా? సో దిస్ ద క్వశ్చన్ గైస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ది కోడ్ హియర్. ఇక్కడ లాజిక్ ఉంది చూడండి. ఫోకస్ మోర్ గైస్. లైన్ బై లైన్ అనేది క్లియర్గా చెప్తాను, మీరు క్యాచ్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకేనా? చూడండి, ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ యాష్ ఇంక్లూడ్ conio.h ఇవి వచ్చేసి హెడర్ ఫైల్స్ అండి. ఈ హెడర్ ఫైల్స్ మన ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంలో ఎందుకు రాస్తాము అంటే ఈ హెడర్ ఫైల్స్ కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అనమాట. సో ఆ హెడర్ ఫైల్స్కి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే 2 ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి మనం ప్రోగ్రాంలో యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యూజ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా హెడర్ ఫైల్ అనేది మనం కోడ్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. అదర్వైజ్ కంపైలర్ విల్ గివ్ యూ ఎన్ ఎర్రర్. ఓకేనా? మనం సపోజ్ ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది పెట్టకపోతే సో కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో యూ మస్ట్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ అని మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది సేమ్ మేనర్ conio.h హెడర్ ఫైల్ కూడా అండి. conio.h హెడర్ ఫైల్ కంటెంట్స్ get ch and clr scr as the predefined functions. సో మనం ఆ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దెన్ after the header files here, the main function, each and every program must and should contain one main function here. Main function దేనికి అంటే execution always starts from the main function. Okay, this is the logic present in the main function guys. We need to focus more on this logic. Here is the solution for that particular problem. So the solution is that we need to find out the, okay, here
we need to find out the prime numbers and non-prime numbers in the given product IDs. Then based on that prime number or non-prime number, we need to separate the product IDs in compartment 1 and in compartment 2. ఓకే, చూడండి ఇక్కడ లాజిక్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మాడ్యూల్స్ వైజ్ రాయడం నేర్చుకుంటే ఈజీగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ పార్ట్. Here declaration part means here what are the variables that we need in our programming, that we need in our code. We must define here. ఓకేనా, ఇక్కడ మనం ఏ వేరియబుల్స్ అయితే మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేస్తామో, ఏ వేరియబుల్స్ అయితే మన ప్రోగ్రాంలో కావాలో అవన్నీ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిక్లేర్ చేయాలండి. సో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అవి, మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, అవన్నీ ఏంటంటే డిక్లరేషన్లో మనం డిక్లేర్ చేయాలి. వెదర్ ఇట్స్ ఇన్ ఇంటిజర్ టైప్ ఆర్ ఫ్లోట్ టైప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ మనం డిక్లేర్ చేయాలండి. ఇక్కడ ఎన్ఐజే అనేవి ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, నేను ఇంటిజరల్ వాల్యూనే వాటిలో షో చేస్తున్నాను, అవి యూజ్ చేసుకుంటున్నాను ఈ ప్రోగ్రాంలో అని అర్థం. ఓకేనా, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే మనం ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ బై ది కీబోర్డ్ మనం తీసుకోవాలి అంటే మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఎన్ వాల్యూని ఇన్పుట్గా తీసుకుంటున్నాను యూజర్ దగ్గర నుంచి. తర్వాత ఇంటిజర్ ఏ ఆఫ్ ఎన్ కంపార్ట్మెంట్ 1 ఆఫ్ 100 కంపార్ట్మెంట్ 2 ఆఫ్ 100, L equal to 0, K equal to 0, count 1 equal to 0, count 2 equal to 0. These are the variables that I have declared. That means నేను ఈ వేరియబుల్స్ అన్నిటిని నా ప్రోగ్రాంలో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏ టైప్ అండి, ఇంటిజరల్ టైప్. ఓకే, తర్వాత ఫర్ లూప్ యూజ్ చేశాను. ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కాన్ఎఫ్ అనే స్టేట్మెంట్స్ని ఎన్ టైమ్స్ నేను రిపీట్గా యూజ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఇందుకు ఇక్కడ అరే వాల్యూస్ నేను రీడ్ చేస్తున్నాను కాబట్టి స్కాన్ఎఫ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో టు ఎగ్జిక్యూట్ సేమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ మస్ట్ యూస్ ఫర్ లూప్ హియర్. ఓకే, దెన్ ఆఫ్టర్ హియర్ వన్ మోర్ ఫర్ స్టిల్ నౌ డిక్లరేషన్ ఈస్ కంప్లీటెడ్ అండ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, దెన్ ఆఫ్టర్ హీర్ ఈస్ ద మెయిన్ లాజిక్. ఇక్కడ మెయిన్ లాజిక్ ఉందండి, ప్రైమ్ నెంబర్ ఏది, నాన్ ప్రైమ్ నెంబర్ ఏది, బేస్డ్ ఆన్ దట్ ప్రైమ్ నెంబర్ వీఆర్ సపరేటింగ్ దట్ ప్రొడక్ట్ ఐడి టు ది కంపార్ట్మెంట్ 1 and based on the non-prime number we are separating that product ID to the compartment 2. Okay, చూడండి ఇక్కడ ఫర్ లూప్. సో ఫర్ I equal to 0 I less than and I plus plus is the main for loop, and for j is equal to 2 j less than or equal to a of I by 2 j plus plus ఇది ఇంకొక ఫర్ లూప్. మనం ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ మనం యూజ్ చేసినట్లయితే దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నెస్టెడ్ ఫర్ లూప్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, హియర్ వి ఆర్ యూజింగ్ ద నెస్టెడ్ ఫర్ లూప్ కాన్సెప్ట్. సో నెస్టెడ్ ఫర్ లూప్ కాన్సెప్ట్స్లో మెయిన్ ఏంటంటే ఫర్ I is equal to 0 వాల్యూకి ఫర్ j is equal to 2 j less than or equal to a of I by 2 ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇన్ ది సేమ్ మేనర్ I is equal to 1కి j is equal to 2 దగ్గర నుంచి j less than or equal to a of I by 2 కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే I equal to 0 to I less than n దగ్గరికి మనం ఇటరేట్ చేస్తున్నాం. సో ఈ అరే వాల్యూస్ని మొత్తం ట్రేస్ చేస్తున్నాం, వెదర్ ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాన్ ప్రైమ్ నెంబర్. ఓకేనా, సో ప్రైమ్ నెంబరా కాదా అని చెక్, ఈ అరే మొత్తం ట్రేస్ చేయడానికి మనం మెయిన్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ I is equal to 0 I less than and I plus plus. సో అరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్లో స్టోర్ చేస్తున్న వాల్యూ అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి ఈ లూప్ యూజ్ చేస్తున్నాం. j is equal to 2 j less than or equal to a of I by 2 j plus plus. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుని చూడండి. ఫస్ట్ ఒక ఇటరేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సో దట్ యూ విల్ బి గెటింగ్ క్లియర్ ఐడియా. సో ఇన్ కేస్ ఆఫ్ 2 తీసుకుందామండి. ఫర్ I is equal to 0 I less than and I plus plus. సో I equal to 0 ప్లేస్లో ఏముంది, 2 ఉంది. సో ఫర్ j is equal to 2 ఇంటిజర్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ వాల్యూ ఈజ్ ఇనిషియలైజింగ్ టు 0. ఇట్స్ అన్ ఎక్స్ట్రా వేరియబుల్ అండి, మనం ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ j is equal to 2 j less than or equal to a of I by 2 ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ 2 వాల్యూకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో j is equal to 2, ఇనిషియలీ j వాల్యూ is 2 less than or equal to a of I by 2. దట్ మీన్స్ 2 less than or equal to a of I by 2. a of I by 2 means a of 0 by 2. In the index 0 there is value 2. So 2 less than or equal to 2 by 2. So 2 by 2 value will be 1 here. Okay, if you perform 2 by 2 the value will be 1. So that will be becoming 2 less than or equal to 1. So condition is false here. Okay, so condition is false. So if the condition is false here, then we are going to execute the next statements. That means here
ఫర్ j is equal to 2, j less than or equal to a of I by 2 j plus plus. ఈ కేసులో ఏంటంటే 2 less than or equal to 2 by 2, దట్ మీన్స్ 2 less than or equal to 1. సో కండిషన్ అనేది ఫాల్స్, ఎందుకంటే 1 కంటే 2 అనేది ఎక్కువ అనమాట. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, స్కిప్ చేస్తున్నాము. సో కంట్రోల్ అనేది ఫర్ లూప్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఫర్ లూప్ కింద అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, కంపార్ట్మెంట్ 1 ఆఫ్ L ఈక్వల్ టు A of I. సో ఫర్ లూప్ ఫాల్స్ అయింది కాబట్టి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇన్ దిస్ కేస్ ఫ్లాగ్ వాల్యూ ఈజ్ 0 గైస్. సో ఫ్లాగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్లాగ్లో ఏముంటుంది, 0 వాల్యూ ఉంటుంది. సో ఫ్లాగ్ వాల్యూ ఈజ్ 0. సో కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కంపార్ట్మెంట్ 1లోకి ఆ ప్రొడక్ట్ ఐడి 2 అనేది మూవ్ చేస్తున్నాం. కంపార్ట్మెంట్ 1 ఆఫ్ L ఈక్వల్ టు A of I. A of I అంటే 2 అండి. సో కంపార్ట్మెంట్ 1లోకి ఏం చేస్తున్నాము, కంపార్ట్మెంట్ 1లోకి 2 వాల్యూని మూవ్ చేస్తున్నాం. సో కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం. అలాగే L వాల్యూని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ అనేది స్టోర్ కావాలి కాబట్టి. ఓకే, ఎల్స్ ఫర్ సపోజ్ ఇఫ్ ది కండిషన్ ఈజ్ ఫాల్స్, ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. కంపార్ట్మెంట్ 2లోకి ఆ వాల్యూ అనేది మూవ్ చేస్తాం. ఇన్ ది కేస్ ఆఫ్ 1 ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి కంపార్ట్మెంట్ 1లోకి మూవ్ చేసాము. సో ఇంకొక ఇటరేషన్ చూద్దాం, సో దట్ యూ విల్ బి అండర్స్టాండింగ్ క్లియర్లీ. ఓకేనా. సో కంపార్ట్మెంట్ 2లోకి మనం మూవ్ చేయట్లేదు ఇక్కడ. సో ఇన్ ద నెక్స్ట్ కేసులో ఏంటంటే నెక్స్ట్ వాల్యూ. సో దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ది స్టేట్మెంట్స్ బిలో దిస్ ఫర్ లూప్, దెన్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది మెయిన్ ఫర్ లూప్. మెయిన్ ఫర్ లూప్లో ఏం చేస్తాను, I వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్. సో ఇనిషియలీ I వాల్యూ ఈజ్ 0, దెన్ ఆఫ్టర్ I వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1, దెన్ I వాల్యూ విల్ బి బికమింగ్ 1. సో ఇక్కడ I వాల్యూ 1 అవుతుంది. సో I వాల్యూ 1 అయినప్పుడు మనం జే లూప్ కూడా ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఏం లేదు, మనం అది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేస్తున్నాం. సో ఫ్లాగ్ వాల్యూ అనేది ఇనిషియల్గా 0 ఉంటుంది. ఒకవేళ అది ప్రైమ్ నెంబర్ కానీ అయితే ఏంటంటే ఫ్లాగ్ వాల్యూని 1కి సెట్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాన్ ప్రైమ్ నెంబర్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇట్ టు ది కంపార్ట్మెంట్స్ 1 and 2 బై చెకింగ్ దిస్ ఫ్లాగ్ వాల్యూస్. ఫ్లాగ్ వాల్యూ 0 అయితే అది ప్రైమ్ నెంబర్ అని అర్థం, అదర్వైజ్ ఇట్స్ ఏ నాన్ ప్రైమ్ నెంబర్ అని అర్థం. నాన్ ప్రైమ్ నెంబర్ అయితే కంపార్ట్మెంట్ 2లోకి మూవ్ చేస్తున్నాం. సో ఓకేనా. ఇన్ దిస్ కేస్ చూద్దాం అగండి 9. సో 9 అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేసి చెక్ చేద్దాం. j ఈజ్ ఈక్వల్ టు 2, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు A of I by 2. సో ఈ కేసులో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ చెక్ చేస్తాము. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఓన్లీ దెన్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది ఫర్ లూప్ స్టేట్మెంట్స్. సో j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9/2. 9/2 అంటే మనకు తెలుసు 4 will be the result because we are taking integer type. So that will become 2 less than or equal to 4. So the condition is true here. So we are going to execute the if condition. If A of I modulo j is equal to 0, that means A of I means 9 modulo j value 2 is equal to 0. This condition is false because 9 will not be divisible by 2. So the condition is false here. Then after we are going to increment j value. J value will be incremented by 2, and then after we are going to check 3 less than or equal to 9. So the condition is true. Sorry, 3 less than or equal to 9/2. That means 3 less than or equal to 9/2 means here the value will be 4. So 3 less than or equal to condition is 3 less than or equal to 4 condition is true here. So we are going to execute the for loop statements. Here for loop statement there is a condition. If A of I modulo j is equal to 0, in this case A of I is 9. 9 modulo j value is 3. 9 modulo j is equal to 0. The condition is true because 9 will be divisible by 3. So the condition is true. If the condition is true, we are going to set one value to the flag. So flag value will be 1 here in this case. So then after we are going to execute the j value. Okay, so j value will be incremented by 1. In this case 4 less than or equal to 4. Okay, if 4 less than or equal to 4 is also condition is true, then we are going to execute the statements inside the for loop. If A of I modulo j is equal to 0, in this case 9 modulo 4 is equal to 0. Here the condition is false. So then after we are not executing the if block, then we are going to increment the j value. If you increment the j value,
the j value will be 5, 5 less than or equal to 4, the condition is false. So here the condition is false, the control will come out of the for loop and will execute the below the statements. If flag is equal to 0, in this case the flag value is 1 because 9 is not a prime number because having more than 2 factors. Okay, 9 is divisible by 3, so it's not a prime number. So flag value is set to 1 in this case. So if the flag value is equal to 0, the condition becomes false, so else block will be executed. So we are moving the 9 value to the compartment 2. So compartment 2 is stored with 9. In the same manner, then we are going to increment the I value. So I value will be incremented to I is equal to 0, I is equal to 1, I is equal to 2. So now I value will become I is equal to 2. So in this case, then also we are going to check third value. That means here 5 value is whether it's a prime number or not prime number by using this condition. So for the value 5, this loop will be executed from j is equal to 2 to j less than or equal to a of 5 by 2. Still this condition becomes false. Okay, in the same manner all the values is checked whether it's a prime number or not prime number. If it's a prime number, the flag value will be 0, then we are going to move that value to the compartment 1. Otherwise we are going to move the value to the compartment 2. Okay, finally we will get in the compartment 1 we will get the values. Let me see here. So in the compartment 1 we will get 2, 5, 3, 17. 2, 5, 3, 17. That means these are all the prime numbers. 2, 5, 3, 17. These are all the prime numbers. That means here having only 2 factors. In the compartment 2 we will get 9, 14, 80. Okay, that means these are all the prime numbers. 9, 14, 80. That means these are all the prime numbers. Okay, finally after executing these 2 loops, when the condition becomes false, I less than n, so when this condition becomes false, the control will come out of the main for loop and will execute the code below the for loop. That means here we are going to print products in compartment 1, L equal to 0, L less than count L plus plus. That means here we are printing the products which are in the compartment 1. In the same manner, the products in compartment 2, for k is equal to 0, k less than count 2, k plus plus, we are printing the compartment 2 product IDs. Okay, hope that you got clear information about how to find the prime numbers or non-prime numbers and how to separate the products based on the prime number and non-prime number to the compartment 1 and compartment 2. Okay, let me run this program so that you will be understanding clearly. So the first line of input is 7, the total number of products. Okay, see here guys, focus more and hope that you got clear information and clear clarity on this. Yeah, after the first line of input, we are going to give the product IDs 2, 9, 5, 3, 14, 80, 17. So the products with prime numbers are going to the compartment 1 and the products with non-prime numbers are going to the compartment 2. Yeah, see here products in compartment 1, 2, 5, 3, 17 are the prime numbers. So the products are moved to the compartment 1 and 9, 14, 80 are the products in compartment 2. So అవి వచ్చేసి నాన్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏంటంటే మనం కంపార్ట్మెంట్ 2లో మూవ్ చేసాము. ఓకేనా, హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లియర్ ఐడియా ఆన్ దిస్ క్వశ్చన్. బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి డ్రైవ్ క్వశ్చన్స్ అప్డేట్స్ కోసం అలాగే ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ నేను ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో మీరు నోటిఫై కావాలి అంటే సో please like, share and subscribe my channel so that you will be notified when I post new videos in YouTube. Okay, thank you guys.